హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్ వాణి రెడ్డి అఫీషియల్. చూడండి మా డాడీ ఇదిగో అక్కడ అదేంటిది గుడాలు వేసుకుందామని చెప్పేసి పంట చేనులోనే మా పత్తి చేనులో పొక్క తీస్తుండు. పొక్క తీసి దాంట్లో కట్టలేసి గుడాలు వస్తారు. వీడియో చివరి దాకా చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మా వాణి రెడ్డి అఫీషియల్ని సపోర్ట్ చేయండి. చూడండి మా డాడీ ఇక్కడ పొక్క తీస్తుంది. పొక్క తీసిన తర్వాత దాంట్లో పిడికలు వేసిండు. చూడండి అలాగే పిడికలు వేసిన తర్వాత దాంట్లో కొన్ని చిన్న చిన్న కట్టె పుల్లలు అనేవి వేసిండు. ఎడిసి మొత్తం చిన్న చిన్న కట్టె పుల్లలు వేసిన తర్వాత కొంచెం గడ్డేసి దాన్ని అగ్గిపుల్లతో అంటు పెట్టిండు. దాని మీద మళ్ళీ తర్వాత ఇలా కట్టెలు వేసిండు. చూడండి కట్టెలు వేసిన తర్వాత మనం దేంట్లోనైతే ఉడకబెట్టుకుంటామో దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మేమైతే కుండలో వేసుకుంటాం ఎప్పుడు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేస్తారా? ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి. కుండని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాంట్లో నీళ్ళు పోసి కడిగిండు. మళ్ళీ అయినా కొంచెం నీట్గా కడిగిన తర్వాత దాంట్లో తగినన్ని వాటర్ పోసి, చూడండి మా డాడీ పోస్తున్నాడు. అలా పోసుకోవాలి. ఎలా పోస్తున్నాడో చూడండి. అలా పోసిన తర్వాత మనం కుండని మనం మంట పెట్టిన దాని మీద పెట్టుకోవాలి. పెట్టిన కుండని దాని మీద తర్వాత కిందికి పొంగే అంతవరకు, ఎసరు వచ్చేంత వరకు దాంట్లో దాన్ని అలాగే ఉండనివ్వాలి. తర్వాత దాంట్లో మనం మేమైతే బొబ్బరి గుడాలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి బొబ్బర్లు పోసుకున్నాం. బొబ్బర్లు పోసుకున్న తర్వాత ఎలా ఉడుకుతున్నాయో చూడండి. కరెక్ట్ మంట పెట్టినచ్చో మంచిగా ఉడుకుతాయి. చూడండి అలాగే మేమైతే ఇలా చేసుకుంటున్నాం. మీరు ఎలా చేసుకుంటారు? ఏ గుడాలు వేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూడండి అలా మధ్యలో చూస్తూ ఉన్నాను. లాస్ట్కి అయితే ఇలా అదేంటిది కిందికి మీదికి ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. అలా మీరు కూడా ఇలాగ ట్రై చేశారా? ఎప్పుడైనా బావి దగ్గరనైనా, పొలం దగ్గరనైనా, ఎక్కడైనా ట్రై చేశారా? మేమైతే ఎక్కువ పొలం దగ్గరనే ట్రై చేస్తాం ఫ్రెండ్స్. మేమైతే ఇంట్లో మాత్రం చాలా తక్కువ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగ చేసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని తగినంత ఉప్పు వేసిన తర్వాత ఇట్లా కిందికి మీదికి వాటర్ వడబోసి కిందికి మీదికి అంటే ఆవిరంతా పోయి మనకు మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. మా డాడీ ఎలా చేస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా అలాగనే చేసుకోవాలి. మేమైతే ఎప్పుడు అలానే చేస్తాం. ఎప్పుడు పత్తి చేనులోనే పెడతాం ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా. చాలామంది ఎలా చేస్తారో తెలియదు కానీ మేమైతే ఇలాగనే ఎప్పుడు చేస్తాం ఫ్రెండ్స్. ఇట్లా ఉడికినాయి ఫ్రెండ్స్. నిప్పుకలకి ఆల్రెడీ మా ఉడికిన తర్వాత ఎలా అయిందో చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాం. చూడండి కొద్దిసేపు బొగ్గుల మీద ఉంచినాం ఫ్రెండ్స్. అలాగే తర్వాత మా మమ్మీ చెప్పేది వినండి. హాయ్ ఫ్రెండ్స్, మేము గూడాలు వేసుకున్నాము. ఇక మా బిడ్డ ఉన్నదని రేపు పోతుందట. మా గూడాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరన్నా చేసుకొని వాళ్ళు ఉంటే వాణిజ్య అప్రివేషన్ చేసుకోండి దయచేసి ప్లీజ్. సబ్స్క్రైబ్ వేరు కావాలి. నా బిడ్డకు మంచిగా కేకు కొయ్యాలి, డబ్బులు రావాలి, మంచిగా బాగుండాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
కానీ ఆవిరి పోని. గూడాలు తీసుకొని ఫ్రెండ్స్ ప్లేట్లో వేసుకొని దాంట్లో తగినంత కారం, ఉప్పు, నూనె తగినంత పోసుకొని దాన్ని కలగలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే ఇలానే కలుపుకొని తింటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఆల్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. మేము వీడియో పెట్టగానే మీకు లింక్ వస్తుంది ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను అలా కలిపిన తర్వాత మా డాడీ, నేను, మా మమ్మీ ఎలా తింటున్నామో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.